అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభువారు తన పరిశుద్ధమైన కృపాకాంతులు మనపై నిరంతరము ప్రకాశింప చేయును గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యము ద్వారా మనము ఆశీర్వాదం పొందుకుందాము. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 15వ వచనమును మనం చూసినట్లయితే, యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించును. ప్రియులారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు మన యొద్దకు వచ్చేటటువంటి సర్వరోగాలను ఆయన తొలగిస్తాను అని చెబుతున్నారు. ప్రియులారా, మరి రోగాలను నిలువ ఉండకుండా ఆయన తొలగించి వేస్తానంటున్నారు. ప్రియమైన స్నేహితులారా, ఇవి సంచరిస్తాయి అని మనం గ్రహించాలి. చీకటిలో సంచరించు తెగులునికైనను అని 91వ కీర్తనలో ఉంటుంది. ప్రియులారా, ఈ రోగాలు, ఈ తెగుళ్ళు ఏం చేస్తున్నాయంట? సంచారం చేస్తూ ఉన్నాయి, ఒక చోట ఉండట్లేదు. ప్రియులారా, నచ్చిన వారిలో స్థావరం ఏర్పాటు చేసుకుంటున్నాయి. ప్రియులారా, మనం గమనించినట్లయితే శ్రీ మొంగమూరి దేవదాసయ్య గారు చెప్పినటువంటి ఒక మాటలో, రోగిలోని దయ్యములను సాగదరిమి వేసినావు రక్షక నా వందనాలని ఒక పాటలోని శరణం ఉంది. ప్రియులారా, రోగి ఉన్న ప్రతి వానిలో దయ్యం ఉంటుందని, ఆ దయ్యమే ఆ రోగానికి స్థావరమని ఈ యొక్క మరి కీర్తనలోని అంశమును బట్టి మనం గ్రహించవచ్చు. ప్రియులారా, వాటన్నిటినీ ఆయన ఏం చేస్తున్నారట? తోలివేతును అని చెప్పి ఆయన సెలవిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశీయులైనటువంటి వారికి భయంకరమైనటువంటి క్షయ తెగుళ్ళు ఎన్నో వారిలో సంచరించాయి, వారి మధ్యలో నివాసం చేశాయి, వారిని వేదనకు గురి చేశాయి. ఆ విధమైనటువంటి తెగుళ్లలో ఒకటైనను ఇశ్రాయేలీయులకు దేవుడు కలుగనీయలేదు. కలుగకుండా దేవుడు వారికి తగినటువంటి జాగ్రత్తలు, భద్రతలు తెలియపరిచారు. ప్రియమైన స్నేహితులారా, ఆయన ప్రథమపుత్ర సంహరణం గావించేటప్పుడు మీ ద్వారబంధాలకి నిష్కళంకమైనటువంటి గొర్రెపిల్ల రక్తాన్ని పైనున్న అడ్డకమ్మికి, నిలువు కమ్మిలకు రెండింటికి ముద్ర వేయమని చెప్పారు. ఆ గొర్రెపిల్ల యొక్క మాంసమును మీరు భుజించాలి అని సెలవిచ్చారు. ప్రియులారా, అలాగూ చేసినప్పుడు ఆ ద్వారబంధాలను చూసి, ఆ ముద్రలు చూసి, అక్కడ సంచరించే తెగుళ్ళు మీ గృహాల్లో ప్రవేశించవు అన్నారు. ఐగుప్తీయులు దేవుని మాట నమ్మలేదు. అందరి గృహాల్లోనికి ఆ విధమైనటువంటి తెగుళ్ళు, మరణదూత ప్రవేశించి ప్రథమపుత్ర సంహారం గావింపజేసింది. ప్రియులారా, ఈ ముద్రలు వేసుకున్న ఇశ్రాయేలు గృహాలు తప్పించబడ్డాయి. వారు పండగ చేసుకున్నారు. ప్రియులారా, దేవుని మాట వింటే పండగే, సంతోషమే, ఆనందమే. వినని వారి అహంకారం అణిగిపోయి భయంకరమైనటువంటి కన్నీరు ఆ దినాన కార్చారు. అందులో మొదటివాడు ఫరో కుటుంబంలోనే అధికమైన నష్టం జరిగింది. ప్రియులారా, దేవుని మాట ప్రజలకు ఉపకారం చేసే మాట గనుక దేవుని మాటలను ఎవరు అశ్రద్ధ చేసినా వారు శాపగ్రస్తులు అవుతారని ఇర్మియా గ్రంథము 48లో దేవుడు సెలవిస్తున్నారు. గనుక మనమందరము ఆశీర్వదించబడాలి అంటే ఆయన మాటలు వినాలి, ఆయన ఎదుట మనము తగ్గాలి. ప్రియులారా, అట్టి దీవెనలు ప్రతి దినము ప్రభువారు మనకు ప్రసాదిస్తూ దినదినాభివృద్ధితో మనను నిరంతరము చిగురింపచేయునుగాక. ఆమేన్. అందరికీ మరణాతండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రాణప్రియుడైన పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. ఆనాడు అహరోను కర్రను మందసం దగ్గర పెట్టినప్పుడు ప్రభు దేవుని సన్నిధిలో ఆ కర్ర తెల్లవారేసరికి మా ప్రభు చిగురించింది, పువ్వులు పూసింది, కాయలు కాసింది. ప్రభు అలాగును నా ప్రభు నీ యందు విశ్వాసం ఉంచినటువంటి భక్త జనాళి అందరూ కూడా నా ప్రభు చిగురించి పుష్పించి మా ప్రభు ఇదిగో తండ్రి ఫలించేటట్లు దీవెనలతో ప్రతి ఒక్కరి నింపుమని మహిమను పొందుమని యేసువారి దివ్యనామంలో ప్రార్థించి నీ చేతికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.